వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 3. ఇవాళ నేను వాట్ ఆర్ ద థింగ్స్ టు డూ బిఫోర్ గోయింగ్ ఇన్ టు స్కానింగ్ రూమ్ అనేది మీతోనే షేర్ చేస్తాను. ఈట్ సఫిషియంట్ ఫుడ్, కన్జ్యూమ్ అడిక్వేట్ వాటర్. మీ ప్రీవియస్ స్కాన్ రిపోర్ట్ క్యారీ చేసుకోవాలి అండ్ క్యారీ యువర్ వాటర్ బాటిల్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్నాక్స్ కూడా. కనెక్ట్ విత్ యువర్ బేబీ అండ్ కమ్యూనికేషన్ ఉండాలన్నమాట మీకు ఇంకా మీ బేబీకి. దాన్ని బట్టి మనకి స్కానింగ్ జరిగేటప్పుడు బేబీ హెల్ప్ కూడా చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ నేను వచ్చేసరికి మార్నింగ్ 8 అవుతుంది. సో అపాయింట్మెంట్ తీసుకోవాలన్నమాట ఫస్ట్. సో అందుకే మార్నింగ్ వచ్చేసాము. సో ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేనందుకు బయటకు వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ నేను ప్రజెంట్ 32 వీక్స్ ఉన్నాను అండ్ నా డాక్టర్ సజెషన్ ఇచ్చింది ఏంటంటే ఈ గ్రోత్ స్కాన్ అనేటిది ఈ 32 వీక్స్లో జరగాలి కాబట్టి. సో నేను ఇప్పుడు స్కానింగ్ కోసం అనేసి ఇక్కడికి మా ఫీటల్కని వచ్చాను. అండ్ ఈ స్కానింగ్ రిపోర్ట్ నాకు వితిన్ 10 to 15 మినిట్స్లోనే ఇచ్చారు. అండ్ ఇక్కడ నా స్కానింగ్ రిపోర్ట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు నా సర్వైకల్ లెంత్ ఎలా ఉంది అండ్ నాకు జరిగిన స్టిచెస్ గురించి మెన్షన్ చేశారు. అండ్ బేబీ ప్రెజెంటేషన్ ఎలా ఉంది, ప్లెజెంటా ఏ పొజిషన్లో ఉంది అండ్ ఫ్లూయిడ్ ఎంతవరకు ఉంది అండ్ ఆ ఫ్లూయిడ్ నార్మలా కాదా అనేది కూడా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఫీటల్ యాక్టివిటీస్ ప్రెజెంట్ ఉన్నాయా లేవా, కార్డియాటిక్ యాక్టివిటీస్ అండ్ ఫీటల్ హార్ట్ రేట్, ఎవ్రీ బాడీ పార్ట్స్ అనేది మెజర్ చేసి మనకి గ్రోత్ స్కాన్లో ఇస్తారనమాట. సో ఫైనల్గా మనము ఇంప్రెషన్ చూసుకుంటే మనకి ఈ ఇంప్రెషన్లో మనకి ఎన్ని వీక్స్లో ఉన్నాము అండ్ ఎస్టిమేటెడ్ డేట్ ఎప్పుడు ఉంది అనేది మనకి తెలుస్తుంది అండ్ బేబీ వెయిట్ ఎలా ఉందో తెలుస్తుంది. సో గైస్ ఇదనమాట నా స్కానింగ్ రిపోర్ట్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.